జిల్లా కైకలూరులో ఘనంగా ప్రారంభమైన మహానాడు 4 మండలాల నుండి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించిన తెలుగు తమ్ముళ్లు పహల్గాం మరుతులకు నివాళులర్పించి సమావేశం ప్రారంభించిన నాయకులు, 4 మండలాల నుండి భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు. ఇక్కడ కొన్ని వేదిక మీద సమస్యలుంటే నేను లంక గ్రామాలకు చెందిన వాడిని కాబట్టి గతంలో 30 సంవత్సరాల క్రితం పెనమాక లంక, ఇంగిలిబాక లంక రోడ్డు 30 ఏళ్ళు అవుతుందండి రోడ్డేసి. నిజంగా ఆ రోడ్డు మీద వెళ్తే మీకు అర్థమవుతుంది, అంత దారుణంగా ఉన్నాయి. కానీ కాంట్రాక్టు 7 కోట్లకి అది ఇచ్చారు, కాంట్రాక్ట్ తాడు బయటికి వెళ్ళిపోయారు, వేయట్లేదు. అది పెండింగ్ ఉంది, తప్పనిసరి మీరు దాన్ని కూడా జీవోలో రాసి ఇప్పుడు పెట్టాలని కోరుకుంటున్నా. అలాగే రెండోది, మనం సభ్యతలు చేసేటప్పుడు యాక్సిడెంట్ పరంగా 5 లక్షలని, అలాగే నార్మల్ డెత్ 10,000 ప్రతి గ్రామానికి కూడా చెప్పి సభ్యతలు చేయించాం. కానీ నిజంగా యాక్సిడెంట్ పరంగా 5 లక్షలు వస్తున్నాయి. నార్మల్ డెత్ అంటే ప్రతిరోజు మా గ్రామాల్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు. మా గ్రామాల కట్టడాల గురించి మీకు తెలుసు, ఎందుకంటే ఆ డబ్బు గ్రామంలో ఇచ్చి మేము సభ్యత్వం చేయించాం. ఇవాళ చనిపోతే 10,000 ఫస్ట్ కవర్ నాకు వచ్చి, అయ్యా మీరు వస్తున్నారండి, 10,000 ఎప్పుడు తెస్తారండి అంటున్నారు. అంటే అది పెద్ద సమస్యగా మారింది. మూడోది, మా నిజ జీవితం కొల్లేరు. ఇక్కడ ఉన్నవారు కూడా నిజాలు పూర్తిగా తెలియదు. కొల్లేరు ప్రాంతం వాళ్ళు ఏదో బాగా డబ్బు సంపాదించేశారని. ఒకప్పుడు నిజమే, 20 సంవత్సరాల క్రితం చాలా బాగా బ్రతికామండి. సొసైటీ సేవలు కానీ, ఉన్న భూములు కానీ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రాంతాల్లో పిల్లలు చదివించుకోవడం చాలా బాగుంది. కానీ 20 సంవత్సరాలు 2006లో ఎప్పుడైతే కొల్లేరు కొట్టేశారో అప్పటి నుంచి మా కష్టాలు అంతే అంత కాదు. మీకు సింపుల్గా ఒక గ్రామం కోసం చెప్తా. మొన్న ఎలక్షన్లో వడ్లగడ్డ తిప్పని విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్ ఎక్కడైనా రాష్ట్రంలో అన్ని చోట్ల ఎలక్షన్ పరంగా ఏదైనా పొలం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ గ్రామం ఒక తీర్మానం చేసింది, మేము ఎటో డబ్బులు తీసుకోం, మేము ఓటు ఏకగ్రీయంగా శ్రీనివాస్ గారికి వేస్తాం. మాకు ఒక్కటే కోరిక, చిన్నది రామాలయం చెరువు 15 ఎకరాలు ఉంది, మాదిగా రామాలయానికే మేము తవ్వుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు ఆ ఊర్లో 750 ఓట్లు అంటే సుమారు 30 లక్షల రూపాయలు మాకు వద్దు అన్నారండి. ఏకగ్రీయంగా ఓటేశారు, 730 ఓట్లు వేశారు టీడీపీకి. ఆ గ్రామానికి ఉండే బాధ ఒకటి ఉందండి, ఇల్లు కట్టుకున్నారు, ఎవరి ఇళ్ళు పట్టాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు మీ కొడుకు రాసుకుంటారు. కానీ ఆ ఊరికా లేదు, ఒక్క పట్టా లేదండి. విలేజ్ ఉంది, పట్టా రాయడానికి లేదు, కాంటూరులో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చారు, కానీ అక్కడికి వెళ్ళి అందరూ అప్లికేషన్లు పెట్టుకుంటే మీకు పట్టా కాగితం లేదు కదా, మీకు లోన్ ఎక్కడ వస్తుంది అంటారు. ఎంత దారుణం చూడండి మా బతుకులు. పైకి మేమేదో నీట్గా పౌరుషంగా బ్రతుకుతున్నాం, కానీ మా ఇల్లు కట్టుకోవడానికి కూడా పట్టాలేదు. ఆ పట్టాలు కట్టుకోవడానికి కూడా పట్టాలు ఇప్పించాలని మన పార్టీకి ఆదేశాలు పంపించాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న ఎప్పటి నుంచో పోరాడుగా మన శ్రీనివాస్ గారు శాశ్వత పరిష్కారం నేను చేస్తానని మన ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద ఎప్పుడు ఆ మాట అనే కాదు, ఎప్పుడు టీడీపీకి ఓటేస్తాం. అలాగే శ్రీనివాస్ గారు బలమైన వ్యక్తి, బలమైన నాయకుడు, మాట ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా జరిగిద్ది అనుకున్నాం. ఆ విషయం మొన్న సీఎం గారి దృష్టి తీసుకెళ్తే తప్పనిసరి చేద్దాము, శ్రీనివాస్ గారు మీరు మాట ఇచ్చింది నిలబెడతానని ఆయన ఇవ్వడం జరిగింది. దాని విషయంలో దురదృష్టమో లేకపోతే మంచో, మన రాజమండ్రి నుంచి ఒక అతను కొల్లేరు మీద పిటిషన్ వేసాడు, ముత్యంజయరావు అని. అతను వేసాక కదిలింది కొల్లేరులో. మళ్ళీ ఏంటి పరిస్థితి అక్కడ ఏముందని మా బ్రతుకులు చూడండి. గత 20 ఏళ్ళ నుంచి మేము కోర్టుకి వెళ్ళి వేయడానికి, ఒక కేసు వేయాలంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, కానీ మా కొల్లేరు కేసు పూర్తిగా వేయాలంటే 5 కోట్లు అవుతుందండి. మాకు తింటాకే తినలేదు, ఇంకా 5 కోట్లు మేము ఎక్కడ పోలీసు కేసేస్తాం. గారు మోడీ గారు ఉన్నారు, కార్యకర్తలకి లోకేష్ గారు ఉన్నారు. మీరు అధైర్యం పడక్కర్లా, పిన్ టు పిన్ చెన్నై దగ్గర ఉంది. నేను ఇంకా న్యూట్రల్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ.
ఎందుకు మనం ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలి అంటే నిజంగా రాజధాని లేని రాష్ట్రం అంటే మందే అనే పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, పిల్లలను చదివిస్తున్నారు. ఎక్కడ పంపించాలి, ఏం చేయాలి? నిజంగా జాబ్ కోసం చాలా మంది యువకులు నా దగ్గరకు వస్తున్నారు, అన్న జాబ్ అంటారు. ఇక్కడ ఉన్నాయా ఫ్యాక్టరీలే ఉన్నా? అదే మనకు రాజధాని ఉంటే, రాజధాని ఇక్కడ నుంచి 65-70 కిలోమీటర్స్. మీ పిల్లల్ని ఇక్కడే పంపించవచ్చు, బెంగళూరు లేకపోతే వేరే రాష్ట్రాలు పంపక్కర్లా. ఆ రాజధాని అవ్వాలి అనేది చూడండి. పథకాలు ఇంపార్టెంట్ కాదు, మన కస్టమర్లను, మనకు స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. అంతకుముందు ఆ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు, మాట్లాడతానికి స్వేచ్ఛ లేదు, ఆ పార్టీ నాయకులకు కూడా స్వేచ్ఛ లేదు. ఇక్కడ మొన్న ఎమ్మెల్యే గారు కూడా మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలా ఈయన దగ్గరికి వెళ్ళండి అనే ఇది కూడా లేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. మనం ఏంటంటే చెడుని తొందరగా మర్చిపోతాం, అంటే మంచి చూడగానే చెడుని మర్చిపోతాం. ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తుంటే కారు నీట్గా వెళ్ళిపోతుంది, తెలియట్లా, బాధ తెలియట్లా, మర్చిపోయాం అప్పుడే. ఆ గోతుల రోడ్లు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఈ వాన పడిన వానకే మీరు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళు కాదు. అంటే అంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించండి, మంచి జరుగుతుందా లేదా. మంచి జరుగుద్ది, జరగబోద్ది, పిల్లలకు భవిష్యత్తు బాగుంటది అని కోరుకుంటూ కార్యకర్తలకు అండగా లోకేష్ గారు ఉంటారని మరొక్కసారి తెలియజేసు. ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి అటు చేపల రైతులు అవనివ్వండి, రొయ్యల రైతులు అవనివ్వండి, ఖచ్చితంగా కొన్ని సమస్యల మీద ఇప్పటి వరకు సంవత్సర కాలం గడిచింది, మన ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా నీటి విషయంలో కానీ, అలాగే కరెంటు విషయంలో కానీ, అలాగే రీసర్వే విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను అవి క్లియర్గా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్కి రాకపోవడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అవన్నీ మనం కూడా కూర్చుని ఒకసారి తరువుగా రాసి ఆ యొక్క అవకాశాన్ని మనం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతిమంగా అందరూ కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం. మరి ఈ 4 సంవత్సరాలు మనం చేసే ప్రయత్నం మీద ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్ళడాన్ని బట్టే ఆ ప్రభుత్వం యొక్క ఆ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల ప్రకారం, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆలోచన, అంటే మీరు అనుకోవచ్చు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కదా, ఇక్కడ ఆ ప్రస్తావన ఎందుకు అని. కానీ తెలుగుదేశం పార్టీ మెజార్టీ వర్గంగా మనం ఉన్నప్పటికీ ఇవాళ రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మన అందరం కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో మాట కలుపుకుని ఎదరికెళ్లాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. నేను ఎక్కడో విఠలరావు గారు చెప్పినప్పుడు విన్నాను. కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ప్రతి కుటుంబంలో ఉన్నట్టే పార్టీల్లో ఉంటాయి. కానీ ఇవాళ నిండుగా ఉంది నాకు ఆలోచనలు, ఈ తాపత్రయం, ఈ కథ. కాబట్టి ఇంకొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని, దయచేసి కన్వీనర్ గారిని ఇంకొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని, ఇంకా రిజల్ట్ మనం నాయకుల నుంచి కార్యకర్తల కింద తీసుకుని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత ప్రయత్నం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరితో కూడా ఎలక్షన్ ముందు 2019 ముందు, అలాగే 14 ముందు, మమ్మల్ని అందరిని పిలిచి ఫ్యామిలీ ఫోటోతో ఇన్ఛార్జీలు గాను, లేకపోతే ఒక మాజీ లెజిస్లేటర్ గాను అందరికీ కూడా అవకాశం ఇచ్చి మేము ఆయన కుటుంబంతో ఫోటో దిగి, ఎన్టీ రామారావు కుటుంబంలో మేము కూడా సభ్యులమని మాకు ఆ ఫోటో దిగే అవకాశం నాకు కలుపుతున్న పూర్వజన్మ సుకృతం అని చెప్తూ, మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏమీ లేదు. ఇక్కడ కావాల్సిన తీర్మానాలు రొటీన్గా మనం చేసుకెళ్తారు. నాగబాబు గారు సూచించినట్టుగా మనుషులు ఇది ఒక బేస్. ఒక మనకి పండగ జరుగుతుందంటే భోగి పండుగ కనుమ, భోగి కైకూరులో ఈ సభ, పండుగ జిల్లా పార్టీ, కనుమ ఏంటి, ఈ ఆటపోతలు పెట్టము, కూర వండుకుంటాము, అలాగే అల్లుడికి బట్టలు పెట్టుకుంటాము. మనకు పండుగ 3వ రోజు కూడా అన్నగారు పుట్టినరోజు అయ్యాక 3వ రోజు కడపలో బహిరంగ సభ. ఈ 3 రోజుల పండగకి తరలి రావాలనే ఉద్దేశంతో
ఏర్పాటు చేయబడి ఈ యొక్క ముఖ్య అంశాన్ని తెలియజేయడానికి ఈ యొక్క సభ సక్సెస్ఫుల్గా చేసినందుకు మన నియోజకవర్గ కోర్ కమిటీ కన్వీనర్ నసరాలకి, మండల పార్టీ అధ్యక్షుడు విజయరాజు గారికి, వీళ్ళిద్దరూ ఒక 4 రోజుల నుంచి తనకు ఆరోగ్యం బాగోకపోయినా 48 గంటల్లో ఈ స్థాయిలో చేయటం చాలా శుభ పరిణామం. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం